ఉమ్మడి చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో గిరి ప్రదక్షిణ అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవంలో భాగంగా అంజూరు మండపం సమీపంలో 1000 మంది భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. జనసేన పార్టీ నాయకుడు కందులూరి జగదీష్ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని కొనసాగించారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా ఈ కార్యక్రమం నిర్వహించామని కందులూరు జగదీష్ తెలిపారు. కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి దిశగా ఏపీ ముందుకెళ్తోందన్నారు. కూటమి సర్కార్లో ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందుతున్నాయని తెలిపారు కందులూరి జగదీష్. గారి ఆదర్శంతో మరియు కూటమి నాయకులు పసుపులేటి హరిప్రసాద్ గారు, శ్రీకాళహస్తి ట్రస్ట్ బోర్డు చైర్మన్ పొట్టే సాయి గారు మరియు శ్రీకాళహస్తి నియోజకవర్గ ఎమ్మెల్యే బొద్దల సుధీర్ రెడ్డి గారు మరియు బీజేపీ నాయకులు పోలా ఆనంద్ గారి సహకారంతో నేడు గిరి ప్రదక్షిణ పురస్కరించుకొని భారీ ఎత్తున అన్నదానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో చాలామంది భక్తులు పాల్గొన్నారు. గిరి ప్రదక్షిణ అనేది ఒక పునర్జన్మ లాంటిది. దక్షిణ అంటే ఏంటంటే ఇది ఒక సంస్కృత పదం. దా అంటే పాపాలను తొలగించు అని, ష అంటే మన కోరికలు నెరవేరుస్తుందని, మరియు క్షణ అంటే మన పాపాలన్నీ పోయి కర్మలన్నీ పోయి మన కొత్త జీవితం స్టార్ట్ అయిందని ఇది ఒక సంస్కృత పదం నుంచి వచ్చింది. మీరందరూ చూస్తున్నారు, కూటమి ప్రభుత్వం మొదలైనప్పటి నుంచి కూడా మన పాలన ఏ విధంగా జరుగుతుందో, మరియు ఈ భక్తి కార్యక్రమం అనేది ప్రతి ప్రోగ్రాం అనేది ఒక పండగ వాతావరణంలో జరుగుతుంది. దీనిలో పాల్గొని భక్తులందరూ పునర్జన్మ సాధించినట్టు ఫీల్ అవుతున్నారు. ఇక్కడ వచ్చిన భక్తులందరికీ మేము అన్నదానం చేయడం ద్వారా చాలా సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు.